ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి మాటలను ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు మనం ధ్యానించుకుపోయేటువంటి మాట ఐదవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానెను. దేనికోసం అలా అన్నాడంటండి? లేఖనము నెరవేరినట్లు. యేసుక్రీస్తు వారి గురించి అనేక ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో రాయబడ్డాయన్నమాట. ఆయన వ్రాయబడిన ప్రకారము వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన గురించి ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ ఆయన పూర్తి చేయాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడన్నమాట. ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణం వరకు కూడా అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచించిన దాని సారమే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన ఏ విధంగా బ్రతుకుతాడు, ఆయన ఎటువంటి క్రియలు జరిగిస్తాడు అన్నది, ఆయన ఎటువంటి మరణాన్ని పొందుతాడు అన్నది సమస్తము కూడానండి పాత నిబంధన గ్రంథంలో తన భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. ఆ రాయించిన దాంట్లో ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఆ పెండింగ్ ఉన్నదాన్ని పూర్తి చేయడం కోసమే ఇదిగో లేఖన నెరవేర్పుకై నేను దప్పిగొనుచున్నానెను. అసలు దీని గురించి ఎక్కడ రాయబడి ఉంది అని అంటే కనుక కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చీరకను త్రాగనిచ్చిరి. అయితే ప్రియమైన వాడ యేసుక్రీస్తు వారు దప్పిక అవుతున్నాను అన్నమాట. ఐ థ్రస్ట్, నాకు దాహం వేస్తుంది, దప్పికొనుచున్నాను. ఎప్పుడైతే ఆయన దప్పికొనుచున్నాడు అనగానే వీళ్ళు చేసింది ఏంటనుకున్నారండి? ఎప్పటికీ కూడా మనం ఒక మాటను మనం ఆలోచించుకొని దాని దగ్గరికి వెళ్దామండి. ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. లేఖనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము మనము చూసుకున్నట్లయితే కనుక 14, 15 వచనాలు. నేను నీళ్ల వలె పోయబడి ఉంటిని, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగము మైనము వలె కరిగిపోచున్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులకు నా పాదములను పొడుచున్నారు. ఎక్కడ చూసినా సరే అసలు హోప్ లేదు. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలాంటిది అని అంటే కనుక దుర్మార్గులు అందరూ గుంపు కూడా ఉన్నారు. అపహాస్యము, అవమానాలు, నిందలు, అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. ఆయన చేతులకు కాళ్ళకును కూడా మేకులతో బిగించి ఉన్నారు. ఇదిగో అలాంటి సిచ్యువేషన్ ఉన్నారు. తాగడానికి ఆయన మండు టెండలో ఉన్నాడండి. ఆయన అసలు సుమారుగా 9 గంటలకి ఆయన సిలువకి ఎక్కించడానికి ప్రారంభిస్తే కనుక ఆయన మండు టెండలో ఉన్నాడన్నమాట. అసలు దాహం వేస్తుంది. అప్పటికి ఆయన కొట్టిన వాళ్ళందరూ అలసిపోయారు. కానీ ఆయన అలయలేదు. ఆయనకున్నటువంటి బాధ్యత అలాంటిది. ఆ బాధ్యతను నెరవేర్తించడానికి ఉందన్నమాట. కీర్తనలో 69వ అధ్యాయం 3వ వచనం. నేను మొర్రపెట్టుడి చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండిపోయింది. అనేకమైనటువంటి కేకలు ఆయన వేస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియడం లేదు. అంత బాధలో కూడా ఎదుటివాడిని క్షమించమని అంటున్నాడు. అంత బాధలో కూడా పరదేశికి తీసుకుని వెళ్ళడానికి ఒక వరాన్ని ప్రసాదించాడు. అంత బాధలో కూడా తల్లి గురించి బాధ్యతను అప్పగించాడు. తన తండ్రితో మాట్లాడుతున్నాడు. నా దేవా నా చెయ్యి అలా విడిచింది. గొంతుకి ఎండిపోతుంది అప్పటికి. ఆ ఎండ, ఆ బాధ అసలు వర్ణనాతీతం ప్రియమైనవాడా. దట్స్ రియల్లీ హ్యాస్ ఎ ప్యాషన్. ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టడంలో ఆయన చూపించిన తెగువ అమోఘము, అద్భుతం. ఎండిపోయిందండి. అడుగుతున్నాడు, నాకు దాహం వేస్తుందని చెప్పేసి. అప్పుడు దాహం వేస్తుందని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు అనుకున్నారండి? అదే యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కనుక నాకు దాహము అనగానే వాళ్ళు ఏం చేశారు అనుకున్నారు? చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారొక స్పాంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇగోండి, ఆయన తీసుకుని ఆయన అలాగ ఆయనకి కింద నుంచి ఆయనకి స్పాంజిలో అది ముంచేసి చిరక
అది ఏంటి అనంటే గనక అది ఒక రకమైనటువంటి ద్రవం. ఆ ద్రవం ఎలాంటిదనంటే గనక మత్తు కలిగించే ద్రవం మాట. అంటే మనకి ఆపరేషన్ అయినప్పుడు ఎలాగైతే మనకి మందిస్తా ఉంటారో, అంటే మత్తు మందిస్తా ఉంటారో, లేదంటే కనుక తన బాధను మర్చిపోవడానికి ఒక్కొక్కడు మత్తుని ఎలాగైతే తాగుతూ ఉంటాడో, అలాంటి ఒక ద్రవం మాట. ద్రాక్షారసం కలిగి వెనిగర్, ద్రాక్షారసంతో కలిగినటువంటి ఒక పులిసినటువంటి ద్రవం మాట అది. అది ఎలాంటిదంటే మరి ఆ బాధల్ని, మత్తుని కలిగించి, ఆ బాధలు మర్చిపోవడానికి అది సిలువ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తూ ఉంటారు ప్రియమైనోళ్ళ. అలాంటి దాన్ని ఆయన ముంచి ఆయన నోటికి అందించారంట. అయితే ఆయన నోటికి అందించినప్పుడు ఆయన తీసుకున్నారా అనంటే గనక మరొకసారి చూద్దాం. ఆయన అసలు ఎందుకు ఆ మాట అన్నాడంటే లేఖన నెరవేర్పుకి అని అన్నాడు. అన్నప్పుడు మత్తయి సువార్త 27 అధ్యాయము 48వ వచనాన్ని మనం చూసినట్లయితే గనక 27, 48 వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకి త్రాగనిచ్చెను. ఇంగో త్రాగని చెప్పేసి ఆయన ఐ థ్రస్ట్ అనగానే నాకు దాహమేస్తుంది అనగానే దప్పిగొనుచున్నాను అనగానే గనక అది ముంచి ఆయనకి తగిలించి దానికి ఇచ్చారంట. అయితే ఆయన ఏం చేశాడనుకున్నారు? మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసం ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఆళ్ళిచ్చారు. ఐ థ్రస్ట్ అనగానే వాళ్ళు ఇచ్చారు గానీ ఆయన నోటి వరకు తీసుకెళ్ళాడు గానీ ఆయన త్రాగడానికి ఇష్టపడలేదంట ప్రియమైనోళ్ళ. ఎందుకంటే ఆయన మత్తులో ఉండి తన ప్రాణాన్ని విడగాలనుకోవడం లేదు. కాన్షియస్‌నెస్‌తో అంటే తనంతట తానుగా తనకు స్పృహ ఉండగానే ఆయన తన ప్రాణాన్ని విడవాలని అనుకున్నాడు. ఆయన బాధను ప్రతి ఒక్కడు కళ్ళారా చూడాలని అనుకున్నాడు. అదొక వేడుకలాగా, ఒక ప్రదర్శనలాగా వాళ్ళకి కావాలని అనుకున్నాడు కాబట్టి, ఆయన మత్తులో ఉండడానికి అస్సలు ఇష్టపడలేదు ప్రియమైన వాళ్ళారా. అప్పటికి కూడా ఆయన చెప్పాల్సిన ప్రతి మాట, చేయాల్సినటువంటి ప్రతి క్రియ కూడా జరిగిపోయింది. అందుకని అంటున్నాడు, ఐ థ్రస్ట్ నాకు దాహమేస్తుంది. అదొక్కటే కీర్తనకారుడు నా గురించి రాయించాడు చూసావా, అదొక్కటి నేను పలకాలి. అదిగో నేను సిలువ మీద పలుకుతాను. ఎందుకనంటే గనక అది అంతకుముందు ఎప్పుడూ కూడా ఆయనకి రాలేదు ఆ సందర్భం. నాకు చేదును ఇచ్చినటువంటి సందర్భం ఆయనకి జీవితంలో ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడికెళ్ళినా సరే సభలు, సమావేశాల్లో ఆయన చీఫ్ గెస్ట్‌గానే ఎళ్ళాడు. ఆయనకి మంచి మంచి పదార్థాలతో ఆయన్ని సన్మానించారు. ఎందుకనంటే గనక పిలిచిన వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే పిలిచారు. ఉన్నా లేకపోయినా సరే ఆయన అంతగా బాధపడలేదు. సందర్భం వచ్చింది. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉండగా ఆయనకి చేదును అందించాల్సినటువంటి సమయం వచ్చింది. లేఖన నెరవేర్పు అక్కడే జరుగుతుందని అక్కడ అన్నాడు. మనమైతే చిరకనిచ్చాం. కానీ ఆయనైతే మనకి జీవజలాన్ని ఇస్తానన్నాడు ప్రియమైన వాళ్ళారా. మనకు చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, మనము యేసుక్రీస్తు వారికి అందిస్తే ఆయన మనకు మధురమైనటువంటి జ్ఞాపకాలను, మధురమైనటువంటి సంగతులు, మధురమైనటువంటి స్మృతులను మనకు అనుగ్రహించారు ప్రియమైన వాళ్ళారా. ఆయన జీవజల నదులను మనలో ఉద్భవింపచేయగల శక్తి గలవాడు. అందుకనే ఐ థ్రస్ట్ నాకు దాహమేస్తుంది. యెస్, నా దాహం ఎలాంటిదనుకుంటే గనక ఆత్మలను రక్షించే దాహం. మనము కూడా అలాంటి దాహము కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఐ థ్రస్ట్ అన్నదానికి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన గురించి ఎన్నైతే లేఖనాలు ఉన్నాయో అన్ని లేఖనాల నెరవేర్పు జరుగుతుంది అక్కడ. అందరి దాహాన్ని తీర్చినటువంటి యేసుక్రీస్తు వారు తన నోరు ఆరిపోయేలాగా, తన మొత్తం ఎముకలు కానీ లేదంటే కనుక ఆయన శరీరం అంతా కూడా కృషించిపోయి అసలు బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయి ఆయన నోరు ఎండిపోయింది. ఆ వేడికి, ఆ బాధకి ఐ థ్రస్ట్ దాహం వేస్తుంది. చిరకనిచ్చాడు. తీసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే కనుక ఆ చిరకతో ఆయన ముగించుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే కనుక తన మత్తుడై ఉండాలని యేసుక్రీస్తు వారికి అస్సలు ఇష్టం లేదు. అవసరమైతే జీవజల నదులు అనేక మందిలో ఉద్భవింపజేసిన వాడు. ఆయన దాహం ఆత్మల దాహం అయిపోయింది. ఆ లేఖనం నెరవేర్పు అయిపోయింది. చెప్పేశాడు, అయిపోయింది. తీసుకోలేదు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నాను. అందుకనే
ఆయన లేఖనాల సారము క్రీస్తు. ఎన్నైతే ఆయన గురించిన లేఖనాలు ఉన్నాయో అన్నీ కూడా ఆయన నెరవేర్తించి భూమి మీద వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన దాహాన్ని ఎరిగినటువంటి మనము ఆయన యొక్క దాహాన్ని ఆనాటి కాలంలో వాళ్ళు తీర్చలేదేమో కానీ ఈ లేఖనాన్ని పరిశీలిస్తున్న మనకు ఆయన ఆహారం ఏంటో ఆయన దాహం ఏంటో మనకు తెలుసు. అదే ఆత్మలను రక్షించే దాహం, నశించిపోతున్న వాడిని రక్షించడానికి ఆయన దాహం. అందుకనే అందుకనే ఆ యొక్క యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఆ స్త్రీ వచ్చి అడిగినప్పుడు స్త్రీ గురించి జరుగుతున్నటువంటి సందర్భం. యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. సమరయ స్త్రీ అంటుంది, యూదుడు అయిన నీవు సమరయైన స్త్రీను నన్ను దాహమునకు ఇమ్మన్నాడు. ఎలా అడుగుచున్నావు? ఇక్కడ కూడా అడిగాడు దాహానికి ఇమ్మనంటే ఆయన ఏమంటే యూదుల సమరలతో సంగతి, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడు ఎవడో అది ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చదు అని ఆయనతో చెప్పాను. ఆయన జీవజలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమైతే చేదునిచ్చాం. శిష్యులు చదువుతున్నారు. అందుకే ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మళ్ళా తప్పుకున్నాడు. నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నప్పటికీ నేను తప్పుకోండు. నేనిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై దానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. మన ఆత్మలకు మనకు ఒక రకమైనటువంటి దాహం ఉంటుంది. ఆ ఆత్మ దాహాన్ని తీర్చే వాడే యేసుక్రీస్తు వారు. మనకున్నటువంటి ఆత్మ దాహాన్ని తీర్చేవాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి గమనించండి, ఒక్కటే ఇందుగో శిష్యులు కూడా ఆశ్చర్యపడిపోయి ఈయన అడుగుతున్నారు, ఏంటి ఈయన ఆవిడతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆవిడ ఏదన్నా తీసుకొస్తుందేమో అని చెప్పేసి శిష్యులు ఎదురు చూస్తున్నారు. ప్రేమ వాళ్ళు. కాబట్టి గమనించండి, ఒక్కటే యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి మాటకు అర్థము లేఖనం నెరవేరిపోయింది. ఆయన చేయవలసిన పలకవలసిన అన్ని క్రియలు అయిపోయినాయి. కాబట్టి ఆయన మాట పలికేశాడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకున్నటువంటి మనము ఆయన గురించి మనము కూడా ఆత్మల దాహాన్ని కలిగి ఉండాలి. నశించిపోతున్న వాడిని రక్షించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఇటు విధంగా మీరు అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు యొక్క కృప మనకు తోడేయండి.